అయితే ఈ మాత్రమే ఏం చేస్తుందండి, ఎంత పెద్ద జంతువుని లోపలికి తీసుకెళ్ళిపోయి తినేస్తుంది. అది అంత పెద్ద జంతువుని ఎలా తింటుందా అనుకుంటాం మనం. దాని శరీరం ఎలా ఉంటుందండి, చాలా దృఢంగా ఉంటుంది. దాన్ని కొట్టినా కూడా దానికి ఏమీ కాదు, అంత దడసరగా అంత దృఢంగా ఉంటుంది దాని శరీరం. అయితే చేపలు ఉంటాయి, చేపల యొక్క శరీరము వేరు, ఈ మొసలి యొక్క శరీరము వేరు. అందుకని అది ఏం చేస్తుందంటే అది పచ్చిగా అప్పుడప్పుడు ఆ యొక్క అది జంతువుల్ని పట్టుకొని అది తింటూ ఉంటుంది. అలాగా చాలా బలం పొంది ఉంటుంది అనమాట. అంటే దుర్మార్గపు పరిస్థితి, ఏదైనా వస్తే దాన్ని చంపాలి, తినాలి. అటువంటి పరిస్థితుల్లోనే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఉన్నారంట. ఒకరికొకరికి మంచితనం లేదు, ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదు, ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాగ జీవిస్తూ ఉన్న ప్రజల గురించి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు అంత వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు ఏమి మాట వినకుండా ఇలా ఉంటే మీరు దేవుడు వాళ్ళ కోసం నాశనం చేయాలని అనుకుంటున్నారు. అయితే ప్రసంగి గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 20 వరకు చదివినట్లయితే ప్రకటన 19 అది చాలా ఉందనుకోండి, అది అంతమంది అవసరం లేదు. ఇన్ని విషయాలు చూస్తున్నాం. 19 మరియు పరలోకము తెరవబడి చూచుకుని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. దాని మీద కూర్చి ఉన్నవాడు నమ్మకమైన వాడు సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయనకి ఏ నామం ఉంటుందంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనేటువంటి నామం ఉంటుంది ఆయనకి. ఆయన నీతిని బట్టి విమర్శ చేయటూ యుద్ధము జరిగించుతున్నారు. ఆయన నేత్రములో అగ్ని జ్వాలలు కలిగినవి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉంటాయి. రాయబడిన ఒక నామము ఆయనకు కలుగు, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. ఇలాగ మనం క్రిందకి వెళ్ళినట్లయితే అన్ని కూడా ఆ యొక్క రెండవ రాకడలో ఎలాగైతే జరుగుతాయో ఆ అన్ని విషయాలు ఉంటాయి. మనం ఇరుబడిగా ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ చదువుకుంటే బాగుంటుంది. తర్వాత ఆ దినముల్లో మనోహరము ఒక ద్రాక్షావనములను దాని గురించి పాడుడి. ఒక ద్రాక్షావనం ఉంటాడంట. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మంచిగా జీవించాలి. వాళ్ళు ఈ దుర్మార్గపు స్థితి నుంచి తప్పుకొని దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దినమున మనోహరము ఒక ద్రాక్షావనములను దాని గురించి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయించున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు పట్టుచున్నాను. ఎవడనో దాని మీదకి రాకుండాట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవుడు ఏమనుకున్నారు, ఈ యొక్క ద్రాక్ష వనముని వేసినప్పుడు దాన్ని ఎలాగైతే కాపలా కాస్తే అది పంట టైంకి దాని పళ్ళని బాగా వస్తుంది, అంతే కదా. ద్రాక్ష తోట వేసేసిన తర్వాత ఆ వేసినటువంటి యజమానుడు ఇంట్లో పడుకొని ఉంటే మరి అది ఏమవుతుందో అతనికి తెలుస్తుందా? తెలియదు కదా. ఏ పశువులు వచ్చి తినేస్తున్నాయో, ఏ వచ్చి తొక్కేస్తున్నాయో అతనికి తెలియదు. కానీ అతని కాపలా కాస్తుకుని ఉన్నప్పుడు తగిన కాలం ముందు మంచి పంట అతను పొందుతాడు. ఆ విధంగా ఈ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ప్రజలు అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకుండా వాళ్ళు ఒక ద్రాక్ష పంట ఏ విధంగా అయితే పొందుతుందో అలాగే ఇజ్రాయేలీ ప్రజలు కూడా వారి యొక్క అవిధేయత నుంచి విడుదల పొంది వాళ్ళు కూడా అలాగ ఆశీర్వదింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేస్తున్నారంట, ఆయన యొక్క మరి దివారాత్రులు కాపలా కాస్తున్నారంట. వాళ్ళు తప్పిపోకుండా ఉండడానికి. ఒక గొర్రెల కాపరి ఉన్నాడంటే వాడు గొర్రెల్ని మేకల్ని తీసుకెళ్ళినప్పుడు వాడికి కాపలా కాస్తారు కదండి, వేరే జంతువులు వచ్చి తీసుకొని వెళ్ళిపోకుండా. అలాగే ఈ యొక్క దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు ముట్టుకోకుండా, ఎవరో వాడి మీద హాని చేయకుండా వాళ్ళని కాపాడుతూ దివారాత్రులు కాపలా కాస్తున్నట్టు దేవుడు మనల్ని దివారాత్రులు కాపలా కాస్తూనే ఉంటాడండి. మనం దేవుడిని మర్చిపోయి జీవిస్తాం, కానీ దివారాత్రులు కాపలా కాసేవాడు దేవుడు మనల్ని. ఎందుకంటే ఆయన అలా కాపలా కాయబట్టుకుని వెళ్ళగా జీవిస్తున్నాం, ప్రాణం కలిగి జీవిస్తున్నాం. లేకపోతే అభిష్టానుసారంగా ఆయన జీవించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, అలాంటి వాడికి నాశనం చేస్తాము అని అంటున్నాడు. అయితే ఈ యొక్క ద్రాక్ష తోటకి ఎలాగైతే నీరు పెట్టి మరి దాన్ని కాపుదల చేసి రాత్రి అంతా కూడా కాపుదల
చేయకుండా ఉండేటట్టు ఎలాగైతే కాపుదలు చేస్తానంటున్నారో అలాగే ప్రజలమైన మనల్ని కూడా మనకు కూడా సాతాంశోధనలో మనం పడకుండా మనకి ఇరుకులు ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన మనల్ని అవన్నిటి నుంచి తప్పించి ఆయన మనకి కాపుదల ఇస్తున్నారండి. ఆ విధంగా నా ఎందుకు క్రోధము లేదు, గచ్చ పగులను బలు నెక్కేసి చెక్కను ఒకవేళ ఉండినే ఎలా యుద్ధము చేయవారు అనే నేను వాటిలోనికి వడిగా చొచ్చి తప్పక వాటిని కాల్చుకుంది. ఇప్పుడు చూసారా ఈ యొక్క ద్రాక్ష తోటలో గచ్చ పగులు బలు రక్కసి చెట్లు మొలుస్తాయి. మొలిసినప్పుడు వాటిని ఏం చేస్తారంటే రూట్స్ నుంచి ఆ యొక్క వేరుల నుంచి కూడా ఆయన వాటిని పెరిగేస్తారట. అలా పెరక అలా తీసేయకపోతే మరి వీటితో పాటు అవి పెరుగుతాయి. దీని బలమంతా కూడా అవి తీసుకొని ఈ మొక్కలు నివసించుకోతాయి. అందుకని ఏం చేస్తారట వాటిని వేరులతోటే పీకుతారట. అలాగా మనల్ని కాపలా కాసే దేవుడు మనల్ని ఎవరైనా సరే దుష్టులు మనల్ని అటాక్ చేసినప్పుడు వారి నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. పోనీలే పడితే పడ్డారు, నా మాట వినలేదు, ఆ ప్రజలు అలా వదిలేద్దాం అలాంటి మనసు కలిగిన దేవుడు కాదండి. మన దేవుడు ఏం చేస్తారంటే కనికరించుతారు. మనల్ని కనికరించి మనము ఆపదలో ఉన్నప్పుడు ఆయన తప్పించి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఇలాగ జరుగుతున్నట్లు జనులు నన్ను ఆశ్రయించడానికి 5వ వచనం చూడండి. నాతో సమాధాన పడవలేము, వారు నాతో సమాధానం. అలాగ జరగకుండా దేవుడు వారిని విసిగించుకొని వారిని అసహించుకొని ఉండే విధంగా ఉండకుండా మనం ఏం చేయాలంట, ఆయన్ని మనం ఆశ్రయించాలట. ఆయన మనం ఆశ్రయించి ఆయనతో మనం సమాధాన పడాలట. సమాధాన పడినప్పుడు మనం ఆయన ఎలాగ మనల్ని జీవిస్తారో, ఎలాగ మనల్ని ఆశీర్వదిస్తారో మనం చూస్తాము. అలాగే రాబోవు దినములలో యాకోబు వేరు కాదు, ఇశ్రాయేలు చిలిచి కూడేను, వారు భూలోకమును ఫలభరితముగా చేయదు. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించారు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినప్పటికీ, ఎంత అవిధేయతగా ఉన్నప్పటికీ, ఎంత దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు వాళ్ళని పట్టుకొని వాళ్ళని రక్షిస్తున్నారు. వాళ్ళని తన రెక్క చాట్లు భద్రపరుస్తున్నారు. ఆ విధంగా భద్రపరుస్తూ ఆయన ఏం చేస్తున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఆశీర్వదించారా లేదా? ఆశీర్వదించారు కదండి. ఎవ్వరు ఏ దేశంలో కూడా లేనటువంటి జ్ఞానులు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఎందుకంటే వాగ్దానం చేసిన భూమి కాబట్టి అది. అక్కడ ఎంత దుర్మార్గులు ఉన్నా కూడా దేవుడు వాళ్ళని రక్షిస్తూ కాపాడుతూ దివారాత్రులు వాటిని కాపలాపరుస్తూ ఉంటున్నారు. అందుకనే చూడండి, ఇజ్రాయేల్ దేశం మీదకి ఎక్కడ యుద్ధం వెళ్ళినా వాళ్ళందరూ ఓడిపోవడమే కానీ ఎక్కడో గెలవరు. అటువంటి జ్ఞానము, అటువంటి బలము అదంతా కూడా దేవుడిచ్చి వాళ్ళని కాపలా కాస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జయం పొందుతున్నారు. ఎవ్వరు మరి కనిపెట్టలేనటువంటి పరికరాల్ని ఇప్పుడు హార్ట్ సర్జరీ అయినప్పుడు ఆ షంటు వేస్తారు. ఆ షంటు వాళ్ళు కనిపెట్టింది ఇజ్రాయేల్ ప్రజలు. ఇలాగా మంచి మంచి పద్ధతులన్నీ వాళ్ళు కనిపెట్టి మనకి ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసండి, వాళ్ళు మనకు ఉచితంగా ఇస్తుంటే అవి లక్షలు కమ్ముకొని మరి ఆపరేషన్లు చేస్తున్నారు. ఎలా ఉన్నదో చూడండి. మరి మంచితనము ఈ యొక్క దేశంలో ఉండట్లేదు. మనం అలాగ తప్పిపోతున్నాం. ఆనాడు ఇజ్రాయేలు తప్పిపోయారు, ఈనాడు మనం తప్పిపోతున్నాం ప్రతి విషయంలో. అరే దేవుడు నన్ను ఎలా చూసాడు, నాకు ఇది ఇచ్చాడు, నాకున్నది నేను వాడికి నేను ఇస్తే బాగుంటుంది అన్న మనసు మనకు వస్తుందా? ఇంకా మనకే కావాలా అని మనం అనుకుంటాం. అలాగా అనుకోవడం దేవుడికి ఇష్టం కాదు. నీకు ఈ రోజు నువ్వు కడుపు నిండా తిన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకి నీదంతా ఇచ్చేయమంటలేదు, నీవి దాంట్లో కొంచెం ఇమ్మంటున్నారు, నేను అలా ఆకలి తెచ్చినట్టున్నాను. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నట్టే మనం ఆయన మాట వినట్లేదు. అతన్ని కొట్టిన వారిని ఆయన కొట్టినట్టు ఆయన అతన్ని కొట్టినాడు. అతని ఎందు చంపబడిన వారు చంపబడినట్టు అతను చంపబడినా. చూడండి, ఆయన ఎవరినైనా సరే తప్పు చేసినప్పుడు కొడుతున్నారా అంటే శిక్షిస్తున్నారా? శిక్షించట్లేదు కదా. నువ్వు తప్పు చేసావు అనేసి నేను శిక్షిస్తే ఇంకా ఆయనలో గొప్పతనం ఏమీ లేదు. ఎందుకంటే మన దేవుడు క్షమించే బుద్ధి ఆయనలో ఉంది కాబట్టి ఆయన క్షమిస్తారు. ఆ క్షమించడం వలన పాపిని తన యొక్క పాప మార్గం నుంచి విడిపించి మరి ఆయన యొక్క మార్గంలో నడిపించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆ విధంగా చేస్తున్నారు. అందుకని ఆయన కొట్టరు కదా, ఆయన ఎవరు
అందరినీ చెడుగా జీవించే ప్రజల పట్ల ఆయన ప్రేమతో చెప్పి మరి వాళ్ళందరినీ కూడా దేవుని ప్రజలుగా చేసుకుంటున్నారు. అలాగే అతని వలన చంపబడిన వారు చంపబడినట్టు అతను చంపబడిన అతన్ని అంటే దేవాది దేవుడు ఇక్కడ యెషయా ప్రవక్త గారు ఏమి రాస్తున్నారంటే దేవుడు చంపబడిన దేవుడు చంపబడలేదు కదా, ఎవరు చంపలేదు, చంపే అధికారం ఎవరికి లేదు. ఆయన ప్రాణం మీద అధికారం ఆయనకే ఉంది. కాబట్టి ఆయన ప్రాణము ఆయనే తీసుకున్నారంటే ఆయన చంపేసి 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 బళ్ళుతో కొట్టి అన్నీ చేసి చంపేసేయడం అని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వీళ్ళు ఏమో ఈ టైం వరకు అంటే ఆ సూర్యుడు అస్తమించే లోపలనే వీళ్ళ సిలువ వేసిన వాళ్ళందరినీ సిలువ మీద నుంచి కింద దించాయి, రాత్రి తప్పుడు ఉంచకూడదు. అటువంటి పరిస్థితులు అప్పటికి వాళ్ళు చనిపోవాలి. వచ్చి చూస్తారు ఎవరన్నా చనిపోయారా లేదా అని. అప్పటికే మరి యేసుప్రభు వాళ్ళు వచ్చేటప్పటికి ఈయన చనిపోయారు. ఆయన ప్రాణం అప్పుడే ఆయనకి అధికారం ఉంది. ఆయన ఆ టైంకి తీసుకోవాలి. ఆయన ప్రాణం ఆయన యొక్క దేవాది దేవుడికి ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అయితే దొంగలు చనిపోలేదు. దొంగలు చనిపోతే ఏం చేశానండి, చనిపోవాలంటే వాళ్ళు నా రక్తం అంతా పోవాలా. వీళ్ళిద్దరికి రక్తమేమీ పోలేదు. చక్కగా అలా సిలువ వేసి అలా యేసుప్రభు వారు చేసిన పనులు ఆయన మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తారు ఏమీ చూస్తున్నారు. కానీ వాళ్ళకి చావు రాలేదు. అప్పుడు ఏం చేశారు, కాళ్ళు విరగొట్టారు. కాళ్ళు విరగొట్టినప్పుడు రక్తం అంతా పోయి అప్పుడు వాళ్ళు చనిపోయారు. సరే మన దేవాది దేవుడు ఒక్కరితో కూడా చంపించుకునే స్థితికి రాలేదు. ఆయనకి ఆయన ప్రాణం మీద ఆయనకే అధికారం ఉంది. ఆ విధంగా నీవు వెళ్ళబెట్టినప్పుడు విగ్రహానికి శిక్ష విధించింది. తూర్పు గారిని తెప్పించే కఠినమైన తుఫాను చేత ఆయన్ని వదిలించింది. కావున యాకోబు దోషకులు ఈరాకు ప్రాయశ్చిత్తము చేయబడింది. ఇది అంతయు అతని పాప పరిహారములకు కలిగి ఫలము. నా భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళుడే అతడు బలిపీఠపు రాళ్ళన్నిటిని పుట్టినప్పుడు దేవతాస్తములు సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవు. ఆయన ఏం చేస్తారంటే మనకు వ్యతిరేకంగా ఉన్నాయన్నీ కూడా నాశనం చేస్తారు. ఆయన మాత్రం చేస్తారు. ఎందుకంటే ఆయనకి వ్యతిరేకంగా ఎవరు కూడా ఉండకూడదు. వాళ్ళు వినాలి, మాట వినాలి, మారాలి. ఈయన ఇప్పుడు ఈ యొక్క దేవతా స్తంభాలు ఇవన్నీ విరగొట్టడం అంటే ఏంటంటే ఆ విగ్రహారాధన లేకుండా దేవుడు చేస్తాను అంటున్నాడు. విగ్రహారాధన ఉండకూడదు, దేవతలు స్తంభాలు ఉండకూడదు అని ఆయన చెప్తున్నారు. ప్రాకారమును పట్టణమును నిర్జనమైన అడగబడే చూడబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా ఉంటుంది. అక్కడ గోడలు వేసి పండుకొని దాని చెట్టు కొమ్మలను తిని. అంటే మనుషులు సంచారం లేకపోతే ఆ స్థలం ఎలా ఉంటుందండి, ఏమో ఉంటుంది కదా. చెట్లు అవన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఎవరి మనిషి సంచారం లేకుండా ఉన్నట్లయితే అక్కడికి ఏంటంటే పశువులు వెళ్తాయి, గొర్రెలు వెళ్తాయి, ఊరపు యానిమల్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. అవి అక్కడ పడుకుంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ చెట్లు ఆ యొక్క ఆహారంగా అవి అది ఉపయోగించుకుంటాయి. ఈ చెట్టు తినకూడదని ఒక వచ్చి ఎవరైనా పట్టడం బెదిరించడం చేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ స్థలం అంతా ఏమవుతుంది, స్థానుసారముగా అయిపోతుంది. ఆ విధంగా ఫలము లేకుండా అయిపోతుంది ఆ స్థలం. ఆ విధంగా ఉంటుంది. అయితే దాని బొమ్మలు ఎండినపై విసిరివేయబడతారు. స్త్రీలు వచ్చి వాటిని తగలబెడుతుంది. వాడు బుద్ధి గల జనులు కాదు. వాటిని సృష్టించిన వాడు వాని ఎందుకు జారి పడతాడు. ఆయనకి లోబడి జీవించిన వాళ్ళని ఆయన అన్ని తప్పిస్తాడు. అది మనకి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవునికి లోబడ్డామా లేదా. మనం లోబడితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. మనం లోబడకుండా ఇష్టానుసారంగా తిరిగితే దేవుడు మనల్ని ఎలా రక్షిస్తాడండి. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు అక్కడ పలానా చోటకి వెళ్ళొద్దు అని మన ఇంట్లో బంధిస్తాము. వాళ్ళు చక్కగా ఉంటారు. అదే మనం మామూలుగా చూసి చూడటట్టు ఉంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏదో ప్రమాదమో లేకపోతే అక్కడ పడుకోవడమో ఏ దగ్గర తగ్గడం జరుగుతాయి. అప్పుడు ఇంకేం చేస్తామండి, ఏం చేయలేం కదా. దేవుని విషయంలో కూడా అంతే. మనం ఆయనకి లోపడి ఆయన చెప్పినట్టుగా మనం ఉంటే ఆయన మనలో కాపలా కాస్తూ ఉంటారు. ఆ విధంగా మనం ఉండకుండా వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనము లేనిపోని అన్ని శ్రమలు మనం తెచ్చుకుంటాం. ఆ విధంగా అయితే అయితే మనం
ఆ దినమున యూఫ్రటీస్ నది ప్రవాహము మొదలుకొని ఐగుప్తు వరకు యెహోవా తన ధాన్యమును దొరుకుతుంది. ఇశ్రాయేలీయులారా మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చోవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే తన యొక్క ఆ కోపాన్ని దాన్ని ఆ ప్రజల మీద చూపించినప్పుడు అక్కడ ఆ పంటలు లేవు, ఏమీ లేదు. ధాన్యం అంటే ఏంటి? పంటలు లేదు. పంటలు లేకుండా ఏం చేసినప్పుడు వాళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చేసిందట. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తారండి, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు అందరూ, అంటే ఇశ్రాయేలీయులు అంటే అందరూ కాదు, ఆయనకి ఎవరైతే లోపడతారో అక్కడ మిగిలిన వాళ్ళు ఆయనకు లోపడని వాళ్ళే దేవుడు అక్కడ రక్షిస్తారండి. వాళ్ళందరూ ఐగుప్తు దేశం నుంచి, తర్వాత అష్షూరు దేశం నుంచి ఎక్కడెక్కడెక్కడైతే దేవునికి భయపడి ఉన్న ఆ శేషజలం అంతటినీ కూడా దేవుడు రక్షించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారట, దేవుని అప్పుడు తెలుసుకొని దేవుని ఆరాధించడానికి యెరూషలేము పట్టణానికి వస్తారట. అప్పటి వరకు యెరూషలేము పట్టణాన్ని వాళ్ళందరూ ధ్వంసం చేస్తూ ఇష్టానుసారంగా నశింపజేస్తూ అక్కడ ప్రజలను ఇష్టానుసారంగా బాధిస్తూ అలాగే ఉన్నారు ఈ ఐగుప్తీయులు అష్షూరులు. అయితే ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది, దేవుని మనం ఆశ్రయించాలి అని వాళ్ళు ఎందరో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొక్కినటువంటి యెరూషలేముకి వెళ్ళి మనం కూడా ఆయనకి మొక్కుదామని చెప్పి వాళ్ళందరూ కూడా మనకి బైబిల్లో కూడా ఉంది, ఎక్కడెక్కడ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎప్పుడైతే యెరూషలేములో వాళ్ళు కూడుకొని ఉంటారో, ఎప్పుడైతే అక్కడ సమకూర్చబడతారో అప్పుడే రాకడ వసతులు ఉంది. ఆ విధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనసులో మార్చుకొని దుర్మార్గం స్థితి నుంచి వాళ్ళు మంచిగా తయారయ్యి వాళ్ళు ఏం చేస్తారండి, యెరూషలేముకి వచ్చి ఆయన్ని స్తుతిస్తున్నారు. ఏది ఏమైనా మనకి ఏమవుతుందంటే మన వరకు వచ్చే వరకు మనకి భయం ఉంటుంది. మనకి ఏమి లేని ప్రసంగం మనం దేవుని మనకు జ్ఞాపకం చేసుకుంటామా? జ్ఞాపకం చేసుకోవడం. ఏదైనా బాధ వస్తే అప్పుడు ఒంట్లో బాగలేకపోతే, వంట బాగలేకపోతే, నిద్ర బాగలేకపోతే, మనకు బాగలేకపోతే అప్పుడేం చేస్తాం? చాలా ఆరాటం వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర ప్రార్థన చేయమని, ఇంత ప్రార్థన చేయమని మనం ఊరికి ఆరాటపడిపోయి ఇలా చేస్తాం. దేవుడి దగ్గరికి మనం పరిగెత్తడం. ఎప్పుడైతే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి మనం ప్రార్థన చేసుకొని మనం అవిధేయతలు అన్నీ ఒప్పుకొని మరి ఏమైనా పాపం చేస్తే క్షమించే ప్రభా, ఆ యొక్క కొన్ని రోగాలు ఏమవుతాయండి, వెండి మందులకి కూడా పని చేయవు, మందులు పని చేయవాలి. వాళ్ళలో ఉన్న శాఖలు బయటకు వస్తేనే కానీ వాళ్ళు స్వస్థత పొందుకోరు. అందుకంటే దేవుడు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పారు. అంటే పాపాలు క్షమింపబడితే వాళ్ళు స్వస్థత పొందుతారు. అడిగి మన రోగం బాగా ఉండదు, ఏమీ ఉండదు అలా చెప్పారు. కాబట్టి మన పాపాలు మనలో ఉంచుకుని దేవుడా అంటే దేవుడు మన ప్రార్థన వెళ్ళి మనం అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టే దేవుడు మనకి సమాధానము నెమ్మది అనుగ్రహిస్తూ ఆయన మనల్ని భద్రపరుస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం ఇంట్లో జీవించుకోవాలి. మన మధ్యలో ఇంద్రమ్మ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్న విజ్ఞాపన ప్రార్థనలో మనందరం కూడా ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవాది దేవ యేసయ్య మీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. దేవాధిపతి మమ్మల్ని విని దినము నాయన తండ్రి మొట్టమొదటి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి బిడ్డలందరినీ ఆలయంలో కుటుంబపరముగా క్షేమముగా తీసుకొచ్చినందుకై వందనాలు ప్రభా. నాయన ఈ వారమంతయు బిడ్డలకి గృహంలో ఏమి జరిగినప్పటికీ ప్రభా వారికి నాయన తండ్రి ప్రార్థించినప్పుడు వారికి మీరు ఇచ్చినటువంటి ధైర్యమును బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి బిడ్డలు బయటికి వెళ్ళి ప్రభా ఏ పనుల్లో నాయన వారు తండ్రి కొనుక్కుంటున్నారు ప్రభా, ఆ పనుల్లో ప్రభా ఆటంకం కలగకుండా క్షేమముగా గృహములకు తీసుకొచ్చినందుకై వందనాలు ప్రభా. నాయన ఈ దినము తండ్రి మీ సిలువలో ప్రభా కాచిన రక్తమును జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ శరీరమును మీ రక్తమును మేము తీసుకొని ప్రభా నాయన మా పాపము నిమిత్తము ప్రభా మీరు పడిన శ్రమల్ని నాయన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకున్నారయ్యా. నాయన తండ్రి బిడ్డలకి ఏదన్నా తప్పిదం జరిగినా ఏం చేసినా ఏ పొరపాటు మాట్లాడినా తండ్రి ముందుగా మీ సిలువ యొక్క నాయన జ్ఞానమును వారికి జ్ఞాపకము చేయండి ప్రభా. నాయన వారి హృదయములో ప్రభా ఎటువంటి చెడు తలంపులు ఆలోచనలు వెళ్లకుండా ప్రభా బిడ్డల యొక్క తండ్రి
గృహములో ప్రభా ఎవరి వల్ల కూడా తండ్రి వారికి ఆటంకం కలగకుండా కాపాడండి. కుటుంబమును ప్రభా కుటుంబము గురించి వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభా వారి ప్రార్థనకి జవాబునివ్వండి ప్రభా. నాయన ఏ బిడ్డ అయితే బలహీనతలతో ఉన్నారో ప్రభా బలహీనతల నుంచి దూరపరిచి ఆరోగ్యమునివ్వండి తండ్రి. నాయన దేవ ఏ కార్యక్రమంలో ప్రభా నాయన వారు నాయన దేవ ఆలోచన చేయించున్నారు తండ్రి. వారి ఆలోచనలో మీరుండండి ప్రభా. నాయన తండ్రి యేసురాజా ఈ దినము నాయన తండ్రి మమ్మల్ని ఇటు విధముగా మీ ఆలయమునకు నా ప్రభా క్షేమముగా తీసుకొచ్చినందుకై వందనాలు. గృహంలో వారి యొక్క కుటుంబమే కాదు ప్రభా వారి రక్త సంబంధికులు వారి యొక్క నాయన తండ్రి స్నేహితులు సమస్తమును కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. ఈ దినము నాయన దేవా ఎక్కడెక్కడ మీ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా మీ దైవ సేవకులు ఈ యొక్క నాయన దేవా లెంట్ డేస్ గురించి ప్రభా ఎవరెవరు బిడ్డలు ప్రభా గృహముల్లోని ఆలయముల్లోని ఆరాధనలు జరుపుతున్నారు తండ్రి. నాయన ఈ కొద్ది రోజులు ప్రభా నాయన ఈ 40 దినములు ప్రభా నాయన వారు ఆచరించినటువంటి ఈ యొక్క కార్యముల్లో ప్రభా మీరు తోడుగా ఉండండి నాయన. దేని గురించి వారు జ్ఞాపకము చేసుకొని వారి గృహంలో ఆరాధనలు జరుపుతున్నారు తండ్రి. ఆ బిడ్డలకి ప్రభా కార్యక్రమంలో తోడుగా ఉండండి నాయన. గర్భిణీ స్త్రీలు ప్రభా మంగమ్మ కోడలు తండ్రి నిండు గర్భిణీ ప్రభా ఆ బిడ్డ ప్రసవంలో తోడుగా ఉండండి. ఏ బలహీనత రాకుండా ప్రభా సుఖమైన ప్రసవమును అనుగ్రహించి వారి గృహములో సంతోషమైన కార్యమును జరిపించండి తండ్రి. ఆ కుటుంబములో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోకి రావాలని వారు కోరుకుంటున్నారు ప్రభా. వారి మనసులు మార్చండి తండ్రి. ఇలాగ ఏ గృహములో ప్రభా బిడ్డలు ఇంకా నువ్వు రక్షణలోకి రాలేదు తండ్రి. మాకు అన్నీ జరిగిపోతున్నాయి, మాకు దేవుడు చూస్తున్నాడు, సమస్తమును కార్యములు జరుగుతున్నాయని అనుకుంటున్నారు కానీ ఏ సమయమునకు ఏమి జరుగుతుందో వారికి తెలియదు ప్రభా. యేసయ్యా మీరే తండ్రి వారికి జ్ఞానోదయమును దయచేయండి తండ్రి. నాయన తప్పకుండా ప్రభా ఆ బిడ్డల నాయన పశ్చాత్తాపంతో మీద పాదముల దగ్గరకు వచ్చే భాగ్యమును అనుగ్రహించండి. రాజాది రాజా మీకు వందనాలు ప్రభా వందనాలు తండ్రి. నాయన ఆలయములో నాయన ఈ కన్స్ట్రక్షన్ గురించి తండ్రి పనులు చేయించుండగా ప్రభా ఆ పనుల్లో ఎవరు కూడా ఎటువంటి మోసకరమైన కార్యములు జరగకుండా తండ్రి నాయన చక్కగా తండ్రి ఆ కార్యమును నెరవేర్చండి తండ్రి. ఏ బిడ్డలకి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుతున్నారు ప్రభా ఆ బిడ్డలందరికీ తోడుగా ఉండండి నాయన. కుటుంబంలో యువకులు ప్రభా బిడ్డలు తండ్రి నాయన చదువుతున్నారు నాయన ట్రైనింగ్ అవుతున్నారు తండ్రి. నాయన కుటుంబంలో కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలమివ్వండి ప్రభా. తల్లిదండ్రులు ప్రభా నాయన బిడ్డల గురించి చేయుచున్న ప్రార్థనకి ప్రభా నాయన జవాబునివ్వండి ప్రభా. యేసయ్యా నాయన పని పాటలకు వెళుతున్న బిడ్డలకి తోడుగా ఉండండి తండ్రి. చిన్న బిడ్డలకి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు ప్రభా. తండ్రి స్కూల్కి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. రేపటి నుంచి ఆ బిడ్డలకి పరీక్షలు జరుగుతున్నాయంట ప్రభా నాయన. బిడ్డలకు తోడుగా ఉండండి. తెలివితేటలు జ్ఞానములు జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభా. బిడ్డలకు నాయన ఏది మర్చిపోయినప్పటికీ తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలకి నాయన ఆ జ్ఞానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. వందనాలు తండ్రి వందనాలు ప్రభా. నాయన దేవ కార్యము ఎంతో గొప్పది ప్రభా నాయన. మాకు తెలియకుండానే మీరు ప్రభా మాకు ముందుగా అన్నీ సమకూర్చే దేవుడు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డల గురించి నాయన దేవ తండ్రి కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం అనుగ్రహించండి నాయన. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభా నాయన. దేవ తండ్రి ఏ వాక్యం అయితే మాకు వివరించిన ఉన్నారో ప్రభా
ఆ వాక్యమును ప్రభా నాయన మా హృదయంలో ప్రతీక్షించుకునే తండ్రి, దాన్ని ఎల్లప్పుడూ మేము నెమరు వేసుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభా నాయన తండ్రి. నాయన దూరంలో ఉన్న స్థితి కుటుంబమును దీవించండి. ఆ బిడ్డ యొక్క ఆలోచన తలంపుల యందు మీరుండండి ప్రభా. సంఘము గురించి చేయుచున్న తండ్రి ఎన్నో ఆలోచనలు ఆ బిడ్డకు నాయన మంచి జ్ఞానముతో ప్రభా, ఆ బిడ్డకు మంచి సలహాలు ఇవ్వండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. అలాగనే తండ్రి ఈ జన్మ సంఘమునకు వచ్చిన బిడ్డలు వారి కుటుంబం పరముగా ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలను తీర్చమని నాయన ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. రావాల్సిందిగా కోరుతున్నాను. బి విజయలక్ష్మి గారు ముందుకు వచ్చినట్లయితే మన క్యాలెండర్ ఉన్న వాక్యాన్ని ఎంపిక చేసుకుంటాం. సనాపతి డేవిడ్ గారు, రెండోది ఏ శ్రావణి. భూధాన్యములన్నిటిలోనేమి వృక్ష ఫలమన్నిటిలోనేమి భూఫలం అన్నింటిలోనూ దశంభాగం యెహోవా సొమ్ము, అది యెహోవా ప్రతిష్ఠితమగును. లేవీయులు 27:30. దశమభాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేవియా 27:30. సరిల ప్రసాద్ గారి ముందుకు వచ్చి ఒక విశ్వాస ప్రమాణాన్ని తెలియజేస్తారు. అందులో లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని చెప్తాం. సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఇంతకుముందు తెలియజేసిన విధంగా శ్రమదినాల కోరికలు ప్రభు తన మహిమాతమే మరి ఘనంగా జరిగించుకుంటున్నాడు. అనేక మంది వాక్యాలు తన అనుభవాలు పంచుకుంటున్నారు. చక్కని మాటలు మరి ఆయా గృహాల్లో ఏర్పాటు చేయబడిన కూడికల్లోనూ సంఘంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి కూడికల్లో యేసుప్రభు యొక్క శిలువ ధ్యానాలు మనము చేసుకుంటున్నాము. మరి గత 31 రోజు 32 రోజులుగా ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలు జరిగినవి. మన అలాగే ఈ వారంలో కూడా మరి శిలువ ధ్యాన కూడికలు ఉన్నాయండి.
ఈ ఆదివారం రోజునైతే తెలియజేసినట్లుగా ఎక్కడ సిలువ ధ్యాన కూడికలు ఉండవు. రేపటి రోజు సోమవారం సాయంకాలము సారమ్మ గారి యొక్క కుమారుని యొక్క ఇంట్లో సాయంత్రం 6 గంటలకి సిలువ ధ్యాన కూడిక ఉంటుంది. రేపు సాయంకాలం అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. సమయానికి అక్కడ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎల్లుండ మంగళవారం 8వ తారీఖున చిన్నదయ్య మరి యొక్క సిలువ ధ్యాన కూడికని ఏర్పాటు చేసుకున్నారు. చర్చిలోని ఈ కూడిక ఉంటుంది కనుక దయచేసి గమనించి జ్ఞాపకం ఉంచుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే 9వ తారీఖు బుధవారం రోజున ధనలక్ష్మి గారు ఏర్పాటు చేసుకున్నారు. చర్చిలోనే ఉంటుంది అది కూడా. అలాగే 10వ తారీఖు అయితే మరి ఊర్లో పంట ఉందనేసి అంటున్నారు కనుక ఎక్కడ ఆ రోజు సిలువ ధ్యాన కూడిక ఉండబోదనేసి తెలియజేస్తున్నాం. అలాగే 11వ తారీఖున శుక్రవారం రోజుని సొంత దివాకర్ ఇంద్రమ్మ గారు మరి ఈ యొక్క సిలువ ధ్యాన కూడికని ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి బహుశా చర్చిలోనే ఈ యొక్క కూడిక ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి, గమనించుకొని ఈ యొక్క కూడిక రావాల్సిందిగా కోరుతున్నాను. 11వ తారీఖు వరకు మీకు వరుసగా ఈ యొక్క కూడికల విషయాలు మీకు తెలియజేశాను. మరి వచ్చే వారంలో ఏ రోజులు ఎక్కడ అన్నది మళ్ళా తెలియజేస్తాను. 13వ తారీఖుని ఆదివారం అండి. వచ్చే ఆదివారం 13వ తారీఖున మట్టల ఆదివారం అది కనుక సంఘం అంతా కూడా ఉదయం 8 గంటలకే ఇక్కడికి వచ్చినట్లయితే మనం మట్టలు తీసుకుని యొక్క పెనగాడి గ్రామం అంతా కూడా మనము యేసు ప్రభు యొక్క ఆ జయ ఉత్సాహాన్ని మనము జయ ప్రవేశాన్ని మనందరం కూడా చాటి చెప్తాము. మట్టలు తీసుకుని బంగాశెట్టి గారు మరి ఈ మట్టలు ఏర్పాటు చేస్తారని తెలియజేస్తున్నాను. ఆ మట్టలను తీసుకుని ఆ రోజు వచ్చే ఆదివారం ఉదయం 8 గంటలకే మీరు అందరూ బయలుదేరి చర్చి దగ్గరికి వచ్చినట్లయితే మనందరం కూడా కలిసి పెనగాటి గ్రామంలో అంతా తిరిగి మరి వద్దాము. ప్రభు యొక్క నామాన్ని జయ జయ ధ్వానాలతో అక్కడ అందరికీ కూడా తెలియజేద్దాం. యేసు ప్రభుల వారి యొక్క గాడిద మీద ఊరేగిన ఆ యొక్క సందర్భాన్ని అందరికీ జ్ఞాపకం చేద్దాం, తెలియజేద్దాం. 13వ తారీఖు అంతవరకు కూడా వరుసగా మరి ఈ యొక్క సిలువ ధ్యాన కూడికలు ఉంటాయి కనుక గమనించండి. మరి అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఎందుకంటే 12వ తారీఖుని శనివారం ఎవరు అన్నది ఇంకా పూర్తిగా తెలియలేదండి. మరి మొన్న అయితే చెప్పారు, సరిగ్గా అది మేము గమనించుకోలేదు. ఎవరన్నది మళ్ళీ మీకు తెలియజేస్తాం. ఎవరన్నా ఆశపడినట్లయితే ఆ 12వ తేదీని ఎవరన్నా చెప్పారమ్మా? 12వ తారీఖు శనివారం వచ్చింది అమ్మ. మీరు రూతు మీది 14 చెప్పానమ్మా. 14 ఉంది తెలియజేస్తాను. బర్త్డే మన పన్ను దీపక్కది ఈ వారంలో బర్త్డే ఉందండి అండి. అలాగే పెండ్లి రోజు జరుపుకుంటున్నారు రాజు బ్యూరా గారు. అలాగే సరెల్లా ప్రసాద్ గారు, సువార్తరాణి గారు ఈ వారంలో వివాహ వార్షికోత్సవం ఉంది. 10వ తారీఖు ఈ యొక్క దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారి నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయచేసి ముందుకు వచ్చినట్లయితే సరెల్లా ప్రసాద్ గారు, సువార్తరాణి గారు ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను. మా బ్యూరా రాజు రాలేదు కదా. మిక్కిలిగా ప్రేమించిన మా పర్లోకి తండ్రి, పరిశుద్ధుల దేవ, ప్రేమను రాజు ఈ పరిశుద్ధ పదాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కార్యక్రమం అంతా కూడా నీ మహిమాత్మై జరిపించుకున్నామయ్యా. నెక్స్ట్ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మా తండ్రి ఈ వారం దినాల్లో తండ్రి ఈ యొక్క వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 10వ తారీఖుని మా బాబా సరైన ప్రసాద్ గారిని, సువార్తరాణి గారిని నీ చేతులు సమర్పించుకుంటున్నాం. గడిచిన దినాలన్నింటిలో కూడా నీ హస్తాల కింద పెట్టుకుని మా ప్రభావ బిడ్డను కాపాడిన రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నారు. వారు చేస్తున్న ప్రయాణాల్లో, వారు చేస్తున్న పనుల్లో మీరు తోడై ఉన్నారు. అనేకమైన అపాయం నుండి, ఇరుకుల నుండి, స్వామి దృష్టి నుండి తప్పించి రక్షించి బిడ్డల్ని ప్రభావ మీ సన్నిధానంలో నిలబెట్టుకున్న రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి వివాహక దాని తండ్రి సంవత్సరాలన్నింటిలో కూడా మా తండ్రి వారికి ఇచ్చిన అనుబంధాన్ని బట్టి, ప్రేమను బట్టి, ఈ ప్రేమను కనుపరుస్తూ వారు ఒకరినొకరు ప్రేమించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రానున్న దినాల్లో కూడా మా తండ్రి నీ ప్రేమను విడువక మా తండ్రి నిన్ను నీ ప్రేమలో ముందుకు సాగుట్లో సహాయం చేయండి. ఉన్నటువంటి విశ్వాసాన్ని కనుక బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. అనేక మందికి మాదిరికరమైన జీవితాలు జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. గొప్ప దేవాన్ని స్తోత్రం నీ మెండైన మేలుతో, దీవెన, ఆశీర్వాదంతో బిడ్డలు నింపి నడిపించుకున్నాం. కుటుంబాన్ని అంతా కూడా నీ కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాం. అలాగే వారంలో తండ్రి దీపక్
దాని బర్త్డే జన్మదినాన్ని జరుపుకుంటుండగా మా ప్రభా బిడ్డ జీవితాన్ని క్షేమ కృప బిడ్డ పట్ల ఉంచమని కూడా అడుగుతున్నాం. రానున్న దినాల్లో కూడా మా తండ్రి ఆ బిడ్డకి నీ కృపలో భద్రపరుచుకుని కాపుదల ఉంచి నడిపించమని కూడా అడుగుతూ కొద్దిగా మా కొరకే తిరిగి రానున్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేయుము ప్రభువునకు నిదేహము ఘనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు నిదేహము ఘనము సమయమును. దేవుని చేత ప్రేరేపించబడి తమ యొక్క కానుకల్ని దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు వారి యొక్క కుటుంబాలని బాగా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మంగమ్మ గారు 4,000 రూపాయలు మన చర్చి కన్స్ట్రక్షన్ విషయమే మరి ఇచ్చి ఉన్నారండి. అలాగే పి సత్యవతి చర్చి కన్స్ట్రక్షన్ నిమిత్తమే 5,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. అలాగే బుడితి వరప్రసాద్ గారు 5,000 రూపాయలు మన సంఘాన్ని ప్రేమించి చర్చి కన్స్ట్రక్షన్ నిమిత్తమే 5,000 రూపాయలు వారు ఇచ్చి ఉన్నారు. అలాగే వి జీవన్ జ్యోతి 5,000 రూపాయలు ఈ చర్చి కన్స్ట్రక్షన్ నిమిత్తమే మనకి ఇచ్చి ఉన్నారండి. దేవుడు వారిని వారి యొక్క కుటుంబాలని బాగా దీవించి ఆశీర్వదించిన కాక. జీవన్ జ్యోతిగా చదివారు. మన పెనగాడిలో ఉన్నటువంటి అబ్బాయి ఆయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడండి. ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రార్థన చేయమనేసి
51 రూపాయలు మనకి పంపించి ఉన్నారు. ఆ యవనస్తుల నిమిత్తం మనం ప్రార్థన చేసుకున్నాం కానుకలు సమర్పించినప్పుడు. అలాగే ఈ యొక్క దశమ భాగాల్ని గుడికి సునీల్ గారు మన సంఘం ప్రవేశించి 29,000 మనకి పంపించి ఉన్నారు, నెల దశమ భాగం అండి. అలాగే బి మేరీ సుజాత 21,000 రూపాయలు మనకి దశమ భాగంగా చెల్లించున్నారు. అలాగే పొట్టి వరప్రసాద్ గారు తన దశమ భాగంగా 3,400 రూపాయలు మన సంఘానికి ఇచ్చి ఉన్నారు. మరి వారిని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు బాగా దీవించి ఆశీర్వదించిన యొక్క ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యన ఉన్నటువంటి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి సమర్పించబడిన కానుక నిమిత్తము ప్రార్థన చేస్తాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన పరిశుద్ధులకు తండ్రి నీ స్తోత్రములు ప్రభా. నిత్యము వేలాది దూతలతో పరిశుద్ధులతో పరలోకముల భూలోకముల కొనియాడబడుతున్న సర్వశక్తిమంతుడకు తండ్రి సర్వాధికారుడ నీ స్తోత్రముల ప్రభా, నీ వందనాల ప్రభా, నీ స్తోత్రములు. అవును తండ్రి నాయన 2000 సంవత్సరాల క్రితం నాయన మా ప్రభా నువ్వు మా కోసము నా కోసము సర్వ మానవాళి కోసము మీరు పడిన గొప్ప మహాశ్రమను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా కోసం నిలవబట్టబడ్డావు, ఏడవబడ్డావు, దూషింపబడ్డావు, ద్వేషింపబడ్డావు, అవమానింపబడ్డావు. నాయన సిలువలో వేలాడావు ప్రభా. మా కోసం ప్రాణం పెట్టి తిరగా మా కోసం సమాధి చేయబడి తిరిగి మా కోసం మరణం జయించి మృత్యుంజడే లేచి తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనం చేస్తున్న గొప్ప తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీ వందనాలు ప్రభా, నీ స్తోత్రములు అయ్యా, నీ వందనాలు. మరి మా తండ్రి దినాన్ని బిడ్డలు నాయన సిద్ధపడి వచ్చి ప్రభా దేవా నీ శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెని తీసుకున్నారు, నీ రక్తాన్ని సాదృశ్యంగా రసాలను స్వీకరించారు ప్రభా. వారి అపరాధములు మా తప్పిదములు మా పాపములు క్షమించండి. అలానే భయంకరమైన వ్యాధులతో దీర్ఘ వ్యాధులతో ఉన్న వారిని కూడా మీరు స్వస్థపరచండి, సమాధానం నెమ్మది విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. నైనా నీ స్తోత్రాలు. నైనా మా మరణం పర్యంతరం వరకు కూడా నైనా నీ శిలువ మరణం నీ పునరుత్థానం గురించి మేము చాటించే భాగ్యాన్ని మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. దేవాన్ని స్తుతులు చెల్లించుకుంటున్నాము. నైనా నీ స్తోత్రములు అయ్యా, నీ వందనాలు. మరి తండ్రి ప్రస్తుత పరిస్థితులు చూస్తే నైనా ఈ ప్రభా నైనా తండ్రి మరి ఎంతో వేదనకరంగా ఉన్నాయి నీ బిడ్డలకు ప్రభా. ఆయా స్థలాల్లో దేవ సేవకులు ఎదుర్కొంటున్న ఆ యొక్క గొప్ప దేవా తండ్రి శ్రమల గురించి వారు పడుతున్న వేదనలు, వారు పడుతున్న శ్రమలు, బాధలు, అవమానాలు వాటన్నిటిని బట్టి జ్ఞాపం చేసుకుంటున్నాము ప్రభా. నాయనా సేవకులు కావాల్సిన భద్రత దయచేయండి, క్షేమం దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ బిడ్డల పక్షాన్ని మీరు ఉండండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. అజయ్ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నప్పటికైనా సరే ప్రభా, ఈ కుమారుడు ఎక్కడ బంధింపబడి ఉన్నాడో భయం పుట్టించండి. ఎవరి చేతులు బంధింపబడి ఉన్నాడో వాళ్ళ భయం పుట్టించి విడుదల దయచేయండి. నైనా క్షేమం దయచేయండి. తిరిగి తన భార్య బిడ్డలకు నడిపించండి. నైనా నువ్వు గొప్ప దేవుడు, కార్యాలు చేసిన దేవుడివి. నైనా నీ స్తోత్రముల ప్రభా. సేవకులకు కావలసిన భద్రత దయచేయండి దేవా. సేవకుల ఐక్యత దయచేయండి, సంఘాల ఐక్యత దయచేయండి ప్రభా. ప్రభా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము. మా జాతీయ నాయకులకి నేను మీ భయం పుట్టించండి, వాళ్ళ వణుకు పుట్టించండి, వాళ్ళ మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని, వాళ్ళని అవిధేయతను, వాళ్ళని తిరుగుబాటుతనాన్ని, వాళ్ళని బుద్ధిహీనతను కూడా మీరు తీసివేసి మీ పరలోకపు జ్ఞానంతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం, బ్రతుములాడుకుంటున్నాం మిమ్మల్ని తండ్రి. నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి నాయన గొప్ప దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకు వందనాలు. న్యాయం తీర్చువాడు నీవే కనుక నాయన నీ బిడ్డలకు భూమి మీద న్యాయం లేదు, న్యాయం తీర్చువాడు నువ్వు ఒక్కడే కనుక ప్రభా. నీ శిశు ప్రవీణ్ పగడాల గారికి న్యాయం తీర్చండి. కుటుంబానికి, పరిచర్యకు, సంఘానికి, తోటి విశ్వాసులకి, సేవకులకి పక్షాన్ని మీరు న్యాయం జరిగించమని కూడా ప్రార్థించి బ్రతుములాడు వేడుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు. ఈ దినాన్ని నీ మందిరంలో దేవా అర్పించిన అర్పణను బట్టి కూడా నీకు జ్ఞాపం చేసుకుంటున్నాము ప్రభా. నీకు స్తోత్రాలు. నాయన దశమ భాగాలు ఇచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారి చేతి పని, వారి కష్టార్జితాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంక నువ్వు ప్రభా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వారిని కూడా మీరే సహాయం చేయండి, గొప్ప విడుదల దయచేయండి, కనికరించండి ప్రభా. నీకు స్తోత్రములు అయ్యా, నీకు వందనాలు ప్రభా. నాయన నీ స్తోత్రాలు. అర్పణ చెల్లించిన వారు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, సమస్త విషయాల్లో వారికి సమాధానం, నెమ్మది, వారికి సమృద్ధి దయచేయమని కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాం ప్రభా. నైనా మీ స్తోత్రాలు. మరి ప్రేయర్ హాల్ కన్స్ట్రక్షన్ కోసము నైనా మరి దినాన్ని అర్పించిన వారి కృతజ్ఞతగా ఇచ్చిన అర్పణలు బట్టి కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. నైనా నీకు వందనాలు, స్తోత్రములు.
అలాగే జ్యోతి గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించిన వారికి అన్నిట్లో కూడా వారి సమృద్ధి దయచేయండి. వారి బిడ్డల ఉద్యోగాలు వారి ఉన్నతమైన స్థితిలో ఉంచండి. వారి భర్త చేతి పని కష్టాచితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే మా ప్రభా తండ్రి సత్య కూడా ఇచ్చింది ప్రభా. దేవా తను ఏ స్థితిలో ఇచ్చిందో లేదు ప్రభా, తనకున్న లేమిలోంచి నీకు ఇచ్చింది ప్రభా. అప్పటికి ఇచ్చిన మంచి ప్రేరణను బట్టి మనసును బట్టి నీకు వందనాలు. అప్పటికి సమృద్ధి దయచేయండి ప్రభా, కనికరించండి నాయన. ఆయుష్ ఆరోగ్యం అప్పటికి దయచేయండి. బిడ్డల ఒంటరి జీవితాన్ని మీరు కాపాడండి. తన కుమార్తెను తన అల్లుడిని కూడా మీరు రక్షించుకోండి ప్రభా, కాపాడండి. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు ప్రభా. అలానే గుర్తు ప్రసాద్ గారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యంలో వారికి మంచి ఆయుష్ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. మంగమ్మ మట్టి కూడా వందనాలు ప్రభా. నైనా తండ్రి ఆమె ఇంటి వారందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము. వారికి సొంత గృహం కూడా దయచేయమని కూడా బ్రతిమలాడుకుంటూ దేవా వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములయ్యా రాజా, నీకే వందనాలు ప్రభా. నీకు స్తోత్రములయ్యా దేవా. ఇంకును మా ప్రభా తండ్రి ఇవా తండ్రి నాయన మా ప్రభా తండ్రి మోడీ అనే ఎవరి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. అక్కడ ఎటువంటి పరీక్షలు రాసినాడు, మంచి మంచి రిజల్ట్ అక్కడికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రములయ్యా, నీకు వందనాలు ప్రభా. నైనా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. బిడ్డ ఏ అవసరతలు అక్కలు కలిగి ఉన్నారు, మీ మహిమైస్తున్నారు, మీ సమృద్ధిలో